బ్రేకింగ్ న్యూస్ కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచింది కేంద్రం. 19 కేజీల సిలిండర్ ధర ఏకంగా 195 పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 2321కి చేరింది ధర. అయితే డొమెస్టిక్ సిలిండర్స్ ధరలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్స్ ధర భారీగా పెంచింది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తంగా మొన్నటి వరకు కూడా ఏదైతే సిలిండర్స్ ఉన్నాయో వాటి కొరతకు సంబంధించి అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మొత్తంగా నౌకలన్నీ కూడా వచ్చినప్పుడు అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాజాగా కేంద్రం అయితే కమర్షియల్ సిలిండర్స్ ధర పెంచుతూ డెసిషన్ తీసుకున్న క్రమంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? మనం చూసాం ఇప్పటివరకే యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్ దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటి వరకు కూడా ఈ హోటల్లో వివిధ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన ఆధారపడినటువంటి వారు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తాజాగా కేంద్రం మార్చి నెలలోనే 9వ తేదీన 111 నుంచి 115 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధర మీద రేట్లు పెంచారు. సో ఇప్పుడు మరోసారి భారీగా రేట్లు పెంచడం, ఏకంగా 200 రూపాయలకు పైగా హైదరాబాద్ లో ఎఫెక్టెడ్ ప్రైస్ 214 రూపాయల వరకు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే 20% గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ల దందా కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ ధరలు మరింత కేంద్రం పెంచడంతో ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రంగం పైన కమర్షియల్ సిలిండర్ పందెం మీద ఆధారపడేటువంటి రెస్టారెంట్లు, చిన్న తరహా హోటల్సే కావచ్చు, పెద్ద హోటల్సే కావచ్చు. ఇటు మరోవైపు మనం చూసుకుంటే దీనికి ప్రధాన కారణాలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలోనే హార్మోజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున అక్కడ టోల్ ట్యాక్స్ అక్కడి నుంచి వచ్చే నౌకలకు విధించడం, దిగుమతి దాదాపు 60% మనం అక్కడి నుంచే భారతదేశం అక్కడి నుంచే కూడా ఎల్పిజిని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రేట్లు పెంచినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు ఈ భారీగా కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒకటే నెలలో దాదాపు 300 రూపాయలకు పైగా పెంపు అనేది భారీగా ఇప్పటి వరకు కూడా జరగలేదు. సో మొదటిసారి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధం నేపథ్యంలో, అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలోనే ఈ ధరలు పెంచినట్లుగా కూడా తెలుస్తోంది. సో హైదరాబాద్ లో ఎఫెక్టెడ్ ప్రైస్ 2106 రూపాయలు ఉన్న కమర్షియల్ సిలిండర్ 19 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా 2300కి పెరిగింది. మరోవైపు బ్లాక్ మార్కెట్ ఇదే అదునుగా 20% కమర్షియల్ సిలిండర్లు ఇస్తున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ లో 5000కు 6000కు సిలిండర్లు అమ్ముతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో తాజాగా ధరల పెంపుతో కొంత ఇటు హోటల్ ఏదైతే కమర్షియల్ సిలిండర్ల పైన ఆధారపడినటువంటి అన్ని రంగాలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎల్పిజి క్రూడ్ ఆయిల్ ధరలు ఇలా తగ్గితే మరి కొంతవరకు కూడా ఈ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా 20% అవైలబుల్ ఉన్నటువంటి కమర్షియల్ ధర 19 కేజీల సిలిండర్ ధర ఏకంగా 200 రూపాయలు పెరగడం అనేది ఇది మొదటిసారిగా ఉంది. ఒకటే నెలలో 300 రూపాయలకు పైగా పెరగడంతో హైదరాబాద్ లో 2000 ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. భారీగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రంతో హైదరాబాద్ లో ఎఫెక్టెడ్ ప్రైస్ 2300గా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇంకా కొరత ఇప్పటికే ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి కొరత క్లియర్ అయిన తర్వాత కూడా ఇదే ధరలు ఉంటాయా, లేదంటే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్, ఎల్పిజి ధరలు తగ్గితే మరి తగ్గే చూడాలి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.